అన్లాక్ టాలెంట్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను ఈశ్వర ప్రగడ హరిబాబు, హైదరాబాద్లో తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. భారతదేశ రాజ్యాంగ సమస్యలకి సుప్రీంకోర్టు తీర్పులు కూడా కొంత దోహదం చేసినాయని చెప్పక తప్పదు. కాకపోతే సుప్రీంకోర్టుకు కానీ న్యాయమూర్తులకు కానీ ఏ రకమైనటువంటి అభిప్రాయాలను మనం అంటగట్టలేము. కానీ వాస్తవం ఏమిటి, ఇరుపక్షాల న్యాయవాదులు చేసిన వాదనలు, వాటికి న్యాయమూర్తి గారు వారి సొంత వివేచనని, వివేకాన్ని, చట్టాన్ని గురించిన అవగాహనని జోడించి తీర్పు ఇస్తారు. ఈ తీర్పులు తప్పుపోయే అవకాశము లేకపోలేదు. దానిని అంగీకరించే సుప్రీంకోర్టు వారు ఇలాంటి రివ్యూ పిటిషన్ వేసుకుంటే మరొకసారి వాటిని చర్చించి మార్చే అవకాశం కూడా ఉంది. కాకపోతే చాలామంది ప్రజలకు ఏంటంటే ఇలాంటి ఒక ఇష్యూని పట్టుకొని సుప్రీంకోర్టు దాకా ఢిల్లీ వరకు వెళ్ళి ఒక రివ్యూ పిటిషన్ వేయగలిగేటువంటి సామాజిక ఆర్థిక స్తోమత ఉండదు. ఉదాహరణకి ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఆఫ్ 1994, భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు అందరూ కూడా దీన్ని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా చెప్పుకుంటారు. ఇది 1989లో ఎస్ఆర్ బొమ్మాయి గారి ప్రభుత్వాన్ని రాష్ట్రపతి ఆర్టికల్ 356 కింద రద్దు చేశాడు. ప్రభుత్వాన్ని రద్దు చేయటం ఒకటి, అట్లాగే అసెంబ్లీని రద్దు చేయటం, రెండు ఉంటాయి. ఎప్పుడైనా ఆర్టికల్ 356 కింద అసెంబ్లీని రద్దు చేస్తారు, ప్రభుత్వాన్ని కూడా రద్దు చేస్తారు. అవిని ప్రత్యేకంగా ఉంటుంది ఆర్టికల్ 356లో. ఆయన హైకోర్టుకు వెళితేనేమో హైకోర్టులో ఆయనకి మేలు జరగలేదు, దాన్ని సుప్రీంకోర్టులో వేశారు. సాక్షాత్తు సోలి సొరాబ్జీ ముఖ్యమైనటువంటి అడ్వకేట్గా ఉన్నాడు. ఎస్ఆర్ బొమ్మాయి గారు కూడా కొంత సొంతగా వాదించుకున్నాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఆర్టికల్ 356ని ఈ విధంగా వినియోగించడానికి వీల్లేదు. రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలి, నెంబర్ 1. రెండవది, దేశ ఫెడరల్ వ్యవస్థని మనం కాపాడుకోవాలి. ఈ రెండు మ్యాటర్స్ చెప్పింది. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. ఒకటి, ఈ దేశం ఫెడరల్ కాదు. ఇందాకనే చెప్పాను మీకు, రాజ్యాంగ సభలో కేటీ షా సోషలిస్ట్ సెక్యులర్ ఫెడరల్ అన్న మాట పెడదామంటే అంబేద్కర్ దానికి అపోజ్ చేశాడు. అయినా కూడా ఇందిరాగాంధీ గారు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు సెక్యులర్ అన్న మాటలని రాజ్యాంగ పీఠికలో పొందుపరిచారు. సోషలిస్ట్ సెక్యులర్ అని పెట్టారు, కానీ వారు ఫెడరల్ అని పెట్టలే. కానీ మరి సుప్రీంకోర్టు వారు ఈ ఫెడరల్ పదం వాడవచ్చునా? రాజ్యాంగ సభ వద్దన్నమాట అంబేద్కరు అభ్యంతరం చెప్పినటువంటి వరుడు. అందువల్ల ఏంటంటే భారతదేశము ఫెడరల్ కాదు, ఇది యూనిటరీ అని నేను మీకు గతంలో చెప్పాను. ఎందుకంటే భారతదేశంలో ఎన్నికైన కార్యనిర్వాహక అధికారి రాష్ట్రపతి ఒకడే, రెండో మనిషి లేడు. అందువల్ల ఇది యూనిటరీ. యూని అంటే ఓన్లీ 1. ఇది ఒకటైతే రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వం ఉండాలి అన్నారు. రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలు ఉండకూడదు. ఇది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఆయన కేంద్రంలోనూ ఆయన పంపిన గవర్నర్లు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చట్టసభలు వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు. కార్యనిర్వాహక వ్యవస్థ జరిగే ఎన్నిక రాష్ట్రపతి ఎన్నిక మాత్రమే. ఎమ్మెల్యేలు, ఎంపీల ఎన్నిక చట్ట వ్యవస్థలకు జరిగే ఎన్నికలు. వారి పని ఏంటంటే చట్టాలు చేయటం, రాష్ట్రపతి ఎన్నికలో ఓటేయటం, ప్రజా సమస్యలని సభలో ప్రస్తావించటం, అట్టాగే చట్టాలపై వాళ్ళ ఓటు వేయటం. ఇంతే తప్పితే పరిపాలించటం కాదు. పరిపాలించటం రాష్ట్రపతి మరియు గవర్నర్ల పని. వాళ్ళకు చట్టసభలలో మెజారిటీ లేకుండా ఉంటే అది ఆదర్శవంతమైనటువంటి ప్రజాస్వామ్యం. మెజారిటీ ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన చట్టాలు చేస్తారు, నిరంకుశంగా పరిపాలన చేస్తారు, అడిగే నాదుడు ఉండడు. ఉదాహరణకు మీకు అమెరికా ఉంది. అమెరికా రాష్ట్రపతికి, అమెరికా కాంగ్రెస్ అంటారు అక్కడ పార్లమెంట్ని, అమెరికా కాంగ్రెస్లో మెజారిటీ ఉంటుందా? ఉండదు, ఉండకూడదు కూడా. అట్లాగే అక్కడ రాష్ట్రాలను గవర్నర్లు పరిపాలిస్తారు.
గవర్నర్కి అక్కడ అసెంబ్లీలో మెజారిటీ ఉంటుందా? ఉండదు, ఉండకూడదు కూడా. ఆ విధంగా ప్లాన్ చేసి వాళ్ళు వాళ్ళ రాజ్యాంగాన్ని రాసుకున్నారు, అమలు పరుచుకుంటూ ఉన్నారు. కానీ నేను మీకు చెబుతున్నాను, మన రాజ్యాంగంలో కూడా రాష్ట్రపతి యొక్క ఎన్నిక, అతని అధికారాలు, విధులు, బాధ్యతలు, అతని ప్రమాణ స్వీకారం సర్వస్వం కూడా మనం అమెరికా రాజ్యాంగం నుంచి రాసుకున్నాం. దురదృష్టవశాత్తు వాళ్ళేమో అమలుపరుచుకుంటున్నారు, మనమేమో దానిని తృణీకరించి మనం పక్కదారిలో వెళుతున్నాం. ఇది భారతదేశంలో ఉన్న అన్ని సమస్యలకి మెజారిటీ ఉన్నవాడు పరిపాలించడం అనేది భారతదేశ అన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలన్నిటికీ అది ఒక్కటే కారణం. అందువల్ల ఎవరైనా గౌరవ సుప్రీంకోర్టు వారి దృష్టికి ఇలాంటి సమస్య తీసుకువెళ్ళి రివ్యూ పిటిషన్ వేయిస్తే మంచిదనేది నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.